హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఛానల్ కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మన బీడీ ఫార్మ్స్ ఛానల్లో కోళ్ళు సేల్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కింద ఉన్న నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి, లేదంటే వాట్సాప్ అన్న చేయండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇంక్యుబేటర్ రీసెంట్గా తీసుకున్నాను. అంటే ఒక బ్యాచ్ పూర్తిగా హ్యాచింగ్ అయినాక అప్పుడు వీడియో చేద్దామని ఇన్ని రోజులు లాగాను. ఇది శివరాత్రి రోజు స్టార్ట్ చేసాము. ఈ ఇంక్యుబేటర్ వచ్చేసి 80 eggs కెపాసిటీ ఉన్న ఇంక్యుబేటర్లో వచ్చేసి మనకి మొత్తం సెట్టింగ్ అంతా వాళ్ళే చేసిస్తారు. జస్ట్ మనం ఇక్కడికి వచ్చినాక ఈ బల్బులు 2 బల్బులు 60 క్యాండిల్ బల్బులు పెట్టుకోవాలి. ఫ్యాన్లు కానీ కింద వాటర్ పోసే ట్రై ఉంటుంది, అది కూడా మొత్తం అంతా సెట్ చేసి ఇస్తారు వాళ్ళే. ఇది ఆటోమేటిక్ ఇంక్యుబేటర్ అనమాట. 2 hours ఒకసారి ఎగ్స్ తిప్పుతూ ఉంటుంది. ఈ పైన మెస్ ట్రై వచ్చేసి మనం 18 days తర్వాత పిల్లలు ముక్కులు పొడుస్తూ ఉంటాయి కదా, ఆ టైంలో కింద రొటేషన్ రెగ్యులర్గా 2 hours ఒకసారి రొటేషన్ అవుతూ ఉంటుంది. అలా రొటేషన్ అవ్వకుండా ఆ ఎగ్స్ని తీసి పైన ఉన్న మెస్ ట్రైలో పెట్టుకోవాలి. ఇది వచ్చేసి టైమరు, ఆ పక్కన వచ్చేసి ఇండికేటర్ వచ్చేసి అది హీటు సెన్సార్ ఉంటుంది అనమాట. ఇందులో ఒక సెన్సార్ వైర్ ఉంటుంది ఈ కార్నర్లో. ఆ వైర్ బట్టి అది 37.82 మ్యాక్సిమం హీట్ అయ్యేపాటికి లైట్స్ ఆటోమేటిక్గా ఆగిపోతాయి. మళ్ళీ 38.3 వచ్చేపాటికి మళ్ళీ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి. ఇది వచ్చేసి వాటర్ ట్రై అనమాట. దీనిలో 1 లీటర్ వాటర్ పడుతుంది. ఈ వాటర్ కెపాసిటీ ఒకటే మనం ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మార్నింగ్ వాటర్ కెపాసిటీ తగ్గకుండా చూసుకోవాలి. ఆ ట్రైలో వాటర్ కెపాసిటీ తగ్గినాయి అనుకోండి, మళ్ళీ ఆ ఇమ్యూనిటీ డిఫరెన్స్ వచ్చి పిల్లలు ఆటోమేటిక్గా కాళ్ళు వంకర్లు, కొన్ని కాళ్ళు ముడుచుకుపోవడాలు అట్లా ఉంటాయి. శివరాత్రి రోజు ఫస్ట్ బ్యాచ్ చేసాము. ఆ రోజు ఇంక్యుబేటర్ ఓపెన్ చేసి పూజ చేసి ఫస్ట్ బ్యాచ్ చేసాము. ఇవి వచ్చేసి 18 eggs. మన ఓన్ ఎగ్స్ ఇవి మన ఫామ్లో వాటర్లో పెట్టి టెస్ట్ చేసి ఎక్కిస్తారు. నేనైతే అలా చేయను, ఎందుకంటే మనం 10-15 days లోపే పెట్టనెక్కిచ్చేసేవాడిని ఇంతకుముందు. ఇప్పుడైతే ఇంక్యుబేటర్ వచ్చింది కదా, ఇవి ఆల్మోస్ట్ ఒక 15 days లోపు ఎగ్స్ అనమాట. ఒకసారి ఎగ్స్ చేసినాక ఇంకా లైట్స్ ఆన్ చేసేసి పూర్తిగా పైన డోర్ క్లోజ్ చేసేయాలి. వాటికి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఇక చూడండి, 2 ఉన్నాయి. సైడ్లో ఒక 2 పెట్టాడు. ఇలా వాటి నుంచి హీట్ కంట్రోల్ అవుతూ ఉంటుంది. మనకు సెన్సార్ ఉంటుంది అనమాట. బల్బులు ఆన్ ఆఫ్ అవుతూనే ఉంటాయి. ఇది వచ్చేసి ప్రజెంట్ ఎగ్స్ రొటేషన్ అవుతున్నాయి. ఎవ్రీ 2 hours ఒకసారి ఒక 1 minute టైంలో ఇలా రొటేషన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి 1 week అయింది. 1 week అయ్యేవాడికి నా 2 batches వేసాను. మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళే కూడా వేసాను. మొత్తం 55 to 60 eggs వేసాము. ఈ రొటేషన్ వచ్చేసి ఎవ్రీ 2 hours ఒకసారి జరుగుద్ది. మన అది చెప్పే కదా, ఓన్లీ ఆటోమేటిక్ ఇంక్యుబేటర్లో ఒక వాటర్ లెవెలే చూసుకుంటూ ఉండాలి ఎవ్రీడే. ఇది చూడండి, హ్యాచింగ్ అవటం స్టార్ట్ అయ్యింది. అంటే ఫస్ట్ ఎగ్ పిల్లల ముక్కుతో పొడిసింది, అది చూశాను. చూడండి, చూపిస్తా. ఇదిగో చూడండి, ముక్కుతో పొడిసింది పిల్ల. ఇక్కడ గుడ్డు పెంకులు వేసింది లైట్గా. ఇప్పటికీ కరెక్ట్గా 18 days అయింది. ఇంకా పొడుచడం స్టార్ట్ అయిపోద్ది కదా. పైన మెస్ ఉంది చెప్పే కదా, ఆ మెస్ మీద క్లాత్ వేసి గుడ్లన్నిటిని పైకి షిఫ్ట్ చేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, 20th day ఫస్ట్ బయటకు వచ్చింది. ఎగ్ హ్యాచ్ చేసుకుని ఫస్ట్ పిల్ల ఇది. 20th day నైట్ వచ్చేసి 8 chicks వచ్చినాయి టోటల్గా. మొత్తం నేను 18 వేసాను ఎగ్స్. 18లో 2 వచ్చేసి ఒక 2 weeks తర్వాత తీసి పారేసాను. అంటే అవి షేక్ అవుతున్నాయని పిల్ల కట్టలేదు అసలు. ఇంకా ఉన్న 16లో ఇప్పుడు ప్రెజెంట్ 8 వచ్చినాయి. అంటే ఫస్ట్ డే మార్నింగ్ చూసేపాటికి టోటల్గా 10 chicks వచ్చినాయి. ఇంకా అంతే 10 వచ్చినాయి ఫైనల్గా. 16 eggs వేస్తే 10 chicks వచ్చినాయి. ఇదిగోండి, ఇవి తీసుకెళ్ళి పెట్టగా ఆల్రెడీ 2 days నుంచి ఎగ్స్ వేసి అలా ఉంచాను. వాటిని నైటు 22nd day నైట్ తీసుకెళ్ళి కలిపేశాను. నైట్ కలిపేసిన తర్వాత ఒక 2 days మాత్రం ఇంకా వదలకుండా గంపలోనే అలాగే ఉంచాను.
పెట్ట అన్నిటిని యాక్సెప్ట్ చేసింది. పిల్లలన్నీ చాలా హెల్తీగా ఉన్నాయి. 10 పిల్లలు బాగా తిరుగుతున్నాయి. మేతలు కూడా బాగా మేస్తున్నాయి. ఇంక్యుబేటర్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు ప్రధానంగా తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు. ఫస్ట్ వచ్చేసి వాటర్ ట్యాంక్ ఉంది కదా, వాటర్ ట్యాంక్లో డైలీ ఒక హాఫ్ ట్యాంక్ వరకు వాటర్ డ్రై అయిపోతూ ఉంటాయి. అవి ఎప్పటికప్పుడు రీఫిల్ చేసుకోవాలి డైలీ ఖచ్చితంగా. సెకండ్ వన్ వచ్చేసి ఈ రౌండ్గా ఉంది కదా, ఇది వచ్చేసి రొటేషన్ మోటార్. దీని మీద వాటర్ పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి ఈ బల్బులు. ఇవి వచ్చేసి 60 క్యాండిల్స్ బల్బులు అనమాట. ఇవి రోజు కనీసం 50 to 60 టైమ్స్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి. సో ఏ టైంలో ఏది పోతుందో తెలియదు. మనం స్క్వేర్గా ఎప్పుడు 2 ఉంచుకోవాలి. ఫోర్త్ వన్ వచ్చేసి పవర్ ఇష్యూ లేకుండా చూసుకోవాలి. రోజు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే పర్వాలేదు, కానీ అంతకన్నా ఎక్కువగా పవర్ పోతూ ఉంటే మనం ఇన్వర్టర్ ఉంటాయి కదా, అవి పెట్టి మేనేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మనం హ్యాచింగ్ చేసిన ఎగ్స్ 18 days తర్వాత ఖచ్చితంగా 19th డే మార్నింగ్ కానీ ఆ రోజు మధ్యాహ్నం కల్లా మనం వాటిని తీసి పైన ఉన్న ట్రైలో పెట్టుకోవాలి. అంటే ఎగ్స్ రొటేషన్ అవ్వకుండా చూసుకోవాలి. మనం ఇంత చేసి రొటేషన్ అయింది అనుకోండి, పిల్లలు ఆటోమేటిక్గా ముక్కు పొడిచినప్పుడు బయటకు వస్తాయి కదా, ఆ రొటేషన్లో నలిగి చనిపోతాయి. జరగకుండా ఉండాలంటే మనం ఎగ్స్ ఇంక్యుబేటర్లు వేస్తాం కదా, వేసిన డేటు ఖచ్చితంగా మనం నోట్ చేసుకుని ఉండాలి. కరెక్ట్గా 19th డే ఎట్టి పరిస్థితుల్లో తీసేయాలి. అంతేకాకుండా బ్యాచ్ టు బ్యాచ్కి ఇంక్యుబేటర్ని మనం క్లీన్ చేసుకోవాలి. పెంకు కోడిగుడ్డు పెంకులు అవి ఉంటాయి కదా, అవి లేకుండా క్లీన్ చేసుకుని శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రజెంట్ పిల్లలు వచ్చేసి 1 week. రేపొద్దున లసోటా వ్యాక్సిన్ వేయాలి వీటికి. అన్ని పిల్లలు హెల్తీగానే ఉన్నాయి. ఫస్ట్ టైం కదా 16 వేస్తే 10 chicks వచ్చినాయి. మేమైతే ఫస్ట్ బ్యాచ్ దిగింది పెట్ట కల్పిస్తాం కాబట్టి బ్రూడింగ్ కూడా అసలు పెట్టలేదు వీటికి. డైరెక్ట్గా పెట్ట కింద వేసాను. పెట్ట బాగా కలుపుకుని బాగా చూస్తుంది ప్రజెంట్ అయితే. ఇప్పుడు దగ్గరగా ఒక 10 days అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.